అవినీతిని నిర్మూలించడం కోసం సమాచార హక్కు ఉపయోగపడుతుందన్నారు మాజీ సమాచార కమిషనర్ వెంకటేశ్వర్లు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని జీవోలను బయటపెడతామనడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. సమాచార హక్కు చట్టము 90% ప్రజలకు ఈ చట్టం మీద అవగాహన లేదు. ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పడాల్సినటువంటి అవసరము విద్యావంతుల మీద, జర్నలిస్టుల మీద, అడ్వకేట్స్ మీద, పౌర సమాజం మీద ఆధారపడి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమాచార హక్కు చట్టము కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినదనో మరే కారణంతోటో కానీ కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యపరిచే ప్రయత్నాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతూ ఉన్నవి. ఈ చట్టం స్ఫూర్తి దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క సుపరిపాలన కావాలన్నా, ఆర్టీఐ చట్టం అమలు కావాలన్నా చట్టాన్ని ఇచ్చినటువంటి ఇండియా ప్రభుత్వము మళ్ళీ ఒకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు రాష్ట్రంలో కూడా సమాచార కమిషనర్లను రేవంత్ రెడ్డి గారు త్వరలో నియమిస్తామనడంతో పాటు అన్ని జీవోలను ప్రజల ముందు బహిర్గతపరుస్తామని, అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటామని తెలియజేయడం, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు రాష్ట్రంలో చేయడము మంచి పరిణామము. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, విద్యావంతులు, మేధావులు, ఆర్టీఐ కార్యకర్తలు కూడా ఆలోచన చేసి ఆర్టీఐ స్ఫూర్తిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది.